అధికార పార్టీని ఇంటికి పంపే అంతవరకు కలిసే పోరాడతామని తూర్పుగోదావరి జిల్లా జనసేన టీడీపీ శ్రేణులు అన్నారు. జనసేన టీడీపీ ముసుగులో వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోరుకొండ మండలం బూర్గపూడి ద్వారకామాయి ఫంక్షన్ హాల్ నందు టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో పార్టీ శ్రేణులు కీలక అంశాలపై చర్చించారు. రాబోవు కాలంలో మా అధినేతలైనటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రణాళికను ముందుకు తీసుకువెళతామని నేతలు వెల్లడించారు. జనసేన పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉమ్మడి కార్యాచరణ ఏముండాలి, కలిసి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఆత్మీయ కలయిక ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగానే ఇన్ఛార్జీలుగా ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు, నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ఇరు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం, ఏ విధంగా మనం ఉమ్మడి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ విధంగా మనం కలిసి పనిచేసి 2024లో జరగబోయే ఎలక్షన్లో మన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మన వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి మేము చర్చించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వక్తలు దాదాపు ఒక 20 మంది మాట్లాడినా ప్రతి ఒక్కరూ కూడా చాలా పాజిటివ్గా, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చాలా అన్యోన్యంగా ఈ సమావేశం జరగడం చాలా ఆనందకరం. ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్లో భాగంగా సమన్వయ కమిటీ కింద ఏర్పడి ఇరు పక్షాల పెద్దలతో మాట్లాడుకోవాలని నేను, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇరు పక్షంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క రాక్షస పాలన అంతమొదించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టీడీపీ జనసేన అలయన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. మా యొక్క ఇతర నాయకులు మంచి నిర్ణయం